ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్ దేశంపై దాడులు చేస్తున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ దేశం పూర్తిగా మూసేసింది. దీంతో భారత దిగుమతులపై ప్రభావం పడనుంది. భారతదేశం తన ముడి చమురులో దాదాపు 90% దిగుమతి చేసుకుంటుంది. అయితే పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతల వలన చమురు దిగుమతిలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. హర్మూజ్ జలసంధి ఎంతో ముఖ్యమైన సముద్ర మార్గం. ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20 నుంచి 25% సరఫరా ఇక్కడ నుండే జరుగుతుంది. ప్రతిరోజు సుమారుగా 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఇక్కడ నుండే ప్రయాణిస్తుంది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం అయితే ఉంది. Two person inside have. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు అయిన ఇండియా 88% పైగా దిగుమతుల ద్వారానే పొందుతుంది. మన దేశానికి అవసరమైన చమురులో సుమారుగా సగం వరకు ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తాయి. అయితే ప్రస్తుతం ఈ జలసంధి మూసివేయడంతో భారత చమురు దిగుమతులపై ప్రభావం ఉంటుంది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు పరోక్షంగా నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల ధరలు కూడా పెరగవచ్చని నిపుణులు చెప్తున్నారు. Two person inside have. Two person inside have. Two person inside have. Two person inside have. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన ఈ యుద్ధం అయితే తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఓమన్ తీరంలో ప్రయాణిస్తున్న మన భారతీయ సిబ్బందితో కూడిన చమురు ట్యాంకర్ అంటే ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో 4 భారతీయులకు గాయాలయ్యాయి. మొత్తానికి చూసుకుంటే ఇందులో 20 మంది సిబ్బంది ఉన్నట్లు, భారతీయులు ఇంకా ఇరానీయులతో కలిపి 20 మంది సిబ్బంది ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. పాలో జెండాతో ప్రయాణిస్తున్న ఈ స్కై లైట్ అనే చమురు ట్యాంకర్ను ముసందం ద్వీప కల్పంలోని కసాబు పోర్టుకు ఉత్తరంగా సుమారు 5 నాటికల మైళ్ళ దూరంలో లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. అయితే ఈ దాడిలో ఎటువంటి ఆయుధాలు వాడారని చెప్పేసి మనకు అధికారులు వెల్లడించలేదు. కాకపోతే 4కి మాత్రం గాయాలయ్యాయని, వాళ్ళని సురక్షితంగా తరలించామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మిగిలిన వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారని కూడా అధికారులు తెలిపారు. అయితే వీళ్ళ యుద్ధం వలన మనకి జరుగుతుంది ఏంటి అంటే హర్మూజ్ జలసంధిని అయితే ఇరాన్ దేశం పూర్తిగా మూసేసింది. దీంతో దిగుమతులు సరఫరా ఆగిపోవడం వల్ల ఏవైతే ఉంటాయో వీటిపైన ఖచ్చితంగా ప్రభావం అయితే పడనుంది.